జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనకందరికీ తెలుసు, కొంతమంది ఉంటారు ఈ దేశంలో, ప్రత్యేకంగా కొంతమంది నాయకులు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలు కావచ్చు. హిందువులు అంటే ఒక రకం, మిగతా వాళ్ళు అంటే ఒక రకం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే అంత దరిద్రంగా నీచంగా బతికి సత్సా ఉంటారు. కనీసం సంస్కారం, విద్యత్ అనేది కూడా ఉండదు. ఎంతసేపటికి ఈ దేశం మీద, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన హిందువుల మీద విషం కక్కడమే వీళ్ళకి పని. అందుకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్. అసలు సూడో సెక్యులర్లు అంటే ఏంది, అసలు వాళ్ళు అంటే ఎట్టుంటారో చెప్పడానికి ఉదాహరణగా ఈ న్యూస్ని మీకోసం తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్లో కొట్టకుండా వీడియో అంతా దయచేసి పూర్తిగా చూడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అసలు సూడో సెక్యులరిజం అంటే ఏమిటో ఈ సంఘటన గురించి వింటే మీకే అర్థమవుతుంది. మన సూడో సెక్యులర్ నాయకులు ఎలా హిందువులను కులాల వారీగా చీలుస్తూ తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారో అందరికి కూడా అర్థమవుతుంది. అసలు విషయానికి వస్తే బీహార్లోని అరారియా అనే పట్టణం అన్నమాట ఇది. ఈ అరారియా పట్టణంలో ఇస్లాం నగర్ అనే ప్రాంతం ఒకటి ఉన్నది. ఏం పేరు? ఇస్లాం నగర్. మన భారతదేశంలోనే, ఎక్కడ? బీహార్లో. ఈ అరారియా పట్టణంలోని ఇస్లాం నగర్ సరిహద్దులలో సాదర్ అనే హాస్పిటల్ ఒకటి ఉన్నది. ఈ సాదర్ హాస్పిటల్ వద్ద, సాగర్ కాదు సాదర్ హాస్పిటల్ వద్ద మహమ్మద్ షిఫాత్ అనే వ్యక్తి అతనికి సంబంధించిన బైక్ను పార్క్ చేసి హాస్పిటల్లోకి పోయినాడు. అయితే ఈ మహమ్మద్ షిఫాత్ అనే వ్యక్తి కాసేపు తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాడు. చూడండి, గమనించండి. ఆ సమయంలో మహమ్మద్ షిఫాత్ బయటకు వచ్చేటప్పటికి అతను బైక్ దొంగిలించడానికి ఒక వ్యక్తి ఏంటంటే దాన్ని అట్టదిప్పి ఏదో ఒక విధంగా దాన్ని వేసుకొని పోవాలని చెప్పి, అంటే దొంగతనం చేయాలని చెప్పి శత విధాలా ప్రయత్నం చేస్తానంట. అంటే ఆ బైక్ తాళం తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతే. ఇక ఈ మహమ్మద్ షిఫాత్ అలాగే మరికొంతమంది తన అనుచరులతో, అంటే ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళతో కలిసి ఆ దొంగను తాళతో చేతులు కట్టేసి చావగొట్టారు. అంతేకాకుండా అత్యంత అమానుషంగా కారప్పొడి తీసుకొని వచ్చి ఈ దొంగ ప్యాంట్ను విప్పదీసి అతని ప్రైవేట్ పార్టీల మీద ఈ కారప్పొడిని తీసుకొచ్చి చల్లినారు కాదు, చెప్పాలంటే కూరినారు. అయితే ఆ దొంగ కూడా మైనార్టీ వర్గానికి చెందినోడే. అంటే ఈ షిఫాత్తో అలాగే ఈ దొంగ ఇద్దరు కూడా ఓళ్ళే, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఈ వీడియో ఏంటంటే అట తిరిగి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిపోయింది. ఇంకా సోషల్ మీడియా గురించి మనకు బాగా తెలిసిందే కదా. ఒక్కసారి ఇలాంటి వార్తలు ఏమన్నా వచ్చితే ఇంకా హాట్గా ఉన్నాయంటే ఇంకా మామూలుగా ఉండవు. దేశమే కాదు, ప్రపంచం అంతా చక్కర్లు కొడతాయి. అంతే. ఇక ఈ వీడియో ఏంటంటే బీహార్ అంతా వైరల్ అయిపోయింది. దీంతో ఇక బీహార్ ఆర్జేడీ పార్టీ నేత అయినటువంటి తేజస్వి యాదవ్ రెచ్చిపోయినాడు. ఈ తేజస్వి యాదవ్ ఎవరో నిన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పిన. ఒక మైనార్టీ వర్గానికి చెందిన దొంగను పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారు. బీహార్లో ఆటవిక రాజ్యం నడుస్తుంది. ఒక మైనార్టీను ఇంతగా అవమానిస్తారా? ఇది రాక్షస చర్య. ఇది ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీల మీద సాగిస్తున్నటువంటి దమనకాండ అంట. ఎవరో ఈ తేజస్వి యాదవ్ రచ్చ చేసినాడు. తెలుసు కదా, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకే ఈ తేజస్వి యాదవ్. నిజానికి అక్కడ జరిగింది అతి పెద్ద తప్పు. దొంగతనం చేసినప్పుడు ఆ దొంగను పోలీసులకు పట్టిస్తే సరిపోయేది. దొంగతనం చేయాల్సి వచ్చింది, వాడిది తప్పే. ఓడి మీద అంత ఘోరంగా దాడి చేసింది వీళ్ళది తప్పే. కానీ అతన్ని తాళతో కట్టేసి కారపొడిని జల్లి చిత్రహింసలకు పాల్చేయడం ఘోరం. అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఒకటి ఉన్నది. ఈ ట్విస్టే ఈ న్యూస్కు ఒక జబర్దస్త్ టర్నింగ్ పాయింట్. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ బాధితుడు ఎవరు, ఈ కారపొడి జల్లించుకొని దెబ్బలు తిన్నాడు కదా, ఆ బాధితుడు మైనార్టీ వర్గానికి చెందినవాడని చెప్పి మాత్రమే తేజస్వి యాదవ్కి తెలుసు. కానీ అతనిని ఘోరంగా చిత్రహింసలకు పాలు చేసింది కూడా ఈ మైనార్టీలు అన్న విషయం ఈ పోతు మొగోడికి ఎవరికి తేజస్వి యాదవ్కి తెలియదు. దీంతో దీని గురించి ఈయన ట్వీట్ చేసి దాంతో ఊరుకోకుండా ఏం చేశాడు, తర్వాత రోజు ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడానికి తేజస్వి యాదవ్ సిద్ధమైపోయినాడు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెప్పించుకోగా తేజస్వి యాదవ్ అయితే ఇంకేం బెత్తరపోయినాడట్టే. అదేంటంటే బాధితుడి మీద అమానుషంగా దాడి చేసింది కూడా మైనార్టీలే, బాధితుడు కూడా మైనార్టీనే. పైగా వాళ్ళంతా తన ఓటు బ్యాంకు కావడంతో ఇక చేసేది లేక ఆ మీడియా సమావేశాన్ని అయితే రద్దు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. చూడండి, అదే కన్నా దాడి చేసిన వాళ్ళు హిందువులు అయింటే ఎటువంటి పరిస్థితి? రచ్చ చేసినారు దేశవ్యాప్తంగా, ఊరికే కూడా కాదు. అందులోనూ వీళ్లకు ప్రత్యేకమైనటువంటి మీడియా ఇంకేమైనా పట్టుపాని పెంచాలి, అట్లా ఆ మరి ఉండే మీడియా కూడా ఉండదు. ఇక నిన్నటి నుంచి ఈ విషయం మీద తేజస్వి యాదవ్ అసలు మాట్లాడడంలే. అదే దాడి చేసినాడు హిందువు అంటే ఏం జరిగేదో మనకు అందరికి కూడా తెలుసు. ఈ విధంగా సూడో సెక్యులర్ నాయకులు మన జీవితాలతో ఆడుకుంటా మనల్ని ఈ దేశంలోనే, అంటే ఈ దేశంలో మన మెజార్టీ ప్రజలు హిందువులు అయినప్పటికీ మనల్ని రెండో తరగతి పౌరులుగా చూస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఆ వర్గానందరినీ వాళ్ళనేమో నెత్తిన పెట్టుకునేది, హిందువులను ఏంటంటే దూషించేది, ద్వేషించేది, ఈ మారి చేస్తూ ఉన్నారు. అందుకే కదా మనల్ని ఇంకా ముక్కలు చేయాలని చెప్పేసి ఈ 54 ఏళ్ళ యువనేత ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ గారి మనవడు 24 హింసించే రాజు పులికేసి ఇప్పటికి కూడా అది సరిపోలేదంటూ ఇంకా కులగణన చేయాలా, ఇంకా మనల్ని ముక్కలుగా చేయాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మన వాళ్ళకి చాలామందికి తెలియక దానివల్ల ఏదో మనకు మేలు జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఏదో భ్రమల్లో పోతున్నారు. కానీ దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఒక్క రాహుల్ గాంధీ వల్ల కాదు, ఒక రాహుల్ గాంధీ ఆలోచన వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ దాని తోక పార్టీలు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళ అనుబంధ పార్టీలు అన్నిటి వల్ల ఈ దేశానికి మన ధర్మానికి అంత నష్టం. తెలుసుకుంటే మనం బాగుపడతాం, లేదంటే గోవిందా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అసలు సూడో సెక్యులర్ అంటే ఏంటి, ఆ నాయకులు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి 10 మందికి తెలియాలి. ప్లీజ్ ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మహానుభావులారా, అమ్మ మహాతల్లారా, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను కొన్ని గమనిస్తున్నా. కామెంట్ చేస్తే దాన్ని సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది కామెంట్ అయితే చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు. కొంతమంది మనకు నెగిటివ్ కామెంట్లు చేస్తారు కదా, నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు అది పనిగా ఎక్కడ వీడియోలు మిస్ అయిపోతాయో, నేను నెగిటివ్ కామెంట్ ఖచ్చితంగా ప్రతి వీడియోకి పెట్టాలని చెప్పి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని మరి మనకు నెగిటివ్ కామెంట్లు పెడతారు. కానీ అంత మాత్రం పాజిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చూడండి, అంటే వాళ్ళకుండే కమిట్మెంటు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళకుండే కమిట్మెంటు జాతీయవాదాలకు లేకుండా పోతుంది ఇక్కడ. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.